త్వరగా స్నానానికి సిద్ధమయ్యి ఇక్కడ పద్దాం రండి. అవుట్రా పదండి. కంకి కొట్టుకున్నా నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. అవునరా, చాలా చల్లగా ఉన్నాయి. సూర్య నమస్కారం. అరే, గురువుగారు వచ్చే సమయం అయింది. మనందరం ఆశ్రమానికి వెళ్తాం కదా. అలాగే పని. మనందరం వచ్చేసాం కదా. ఒకసారి లెక్కేస్తాను, ఆగండి. 1 2 3 4 5 6. రే, మనలో ఒకరు తప్పిపోయారా? ఎవరు తప్పిపోయారా? ముందు నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6. అవునురా, మనలో ఒకరు తప్పిపోయారు. అసలు నీకు లెక్కలే రావు. నేను లెక్కిస్తాను ముందు. 1 2 3 4 5 6. అవునురా, మనలో ఎవరో పోయారు. ఇదారా, ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరో పోయినట్టు. గారు, మీరు అన్నట్లే మాలో ఒకరు పోయారు. ఏంట్రా మీరు అనేది? గురువు గారు, మేమందరం నదిలో స్నానం చేయడానికి వెళ్ళామా? తిరిగి వచ్చేసరికి మాలో ఒకరు లేరు గురువు గారు. సరిగా లెక్కించారా? లెక్కించాము గురువు గారు. కావాలంటే మీరే చూడండి. 1 2 3 4 5 6 7. అందరూ ఉన్నారే. పోయి సన్నాసులారా, అందరినీ లెక్కించారు కానీ మిమ్మల్ని మీరు లెక్కించలేరా? గురువు గారు లెక్క దయవల్ల అందరూ బతికే ఉన్నాం రా. మీ తెలివి తెల్లారినట్టే. ఇంకా మీ సాధన మొదలు పెట్టండి. ఏమండి? ఏమిటే? మీరు చాలా కాలం నుండి పురాణ ప్రవచనాలకు వెళ్ళకపోవడం వల్ల ఇంట్లో సరుకులన్నీ అయిపోయారు. మీరు వెళ్ళి వస్తైనా కానీ జరుగుబాటు కాదు. అయితే రేపే ప్రయాణం. రేపే ప్రయాణం. అందరూ బయలుదేరండి. అలాగే గురువు గారు. గురువుగారు, మా గ్రామానికి విచ్చేయండి. మీ ప్రశంసలు వినడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. నేను ఎంతో దూరం నుంచి వచ్చాను. నాకు ఇంకా వయసు అయిపోయింది. నాకు కొంతసేపు విశ్రాంతి కావాలి. వీళ్ళందరూ నా శిష్యులు. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి. వీళ్ళు చాలా బాగా ప్రసంగాలు చేస్తారు. సరే గురువు గారు, మీకు ఒక ప్రదేశం చూపిస్తాను. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. సరే. మొదటి రోజు పురాణ ప్రసంగం. సభకు నమస్కారం. అయ్యో రండే, అయ్యోరే, ఎంత వందనం. సోదరీమణులారా, నేను ఈరోజు చెప్పబోయేది ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలియని వారికి చెప్పి ఏమి
లాభం? గురువుగారు ఏదేదో చెప్తారన్నారు కానీ ఈ శిష్యుడు ఏమీ చెప్పలేదు. గురువుగారికి చెబుదామంటే ఆయన గుర్రుమని నిద్రపోతున్నారు. రెండవ రోజు పురాణ ప్రసంగం. సభకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటో మీకు తెలుసా? తెలీదు అంటే ఏమనుకుంటారో ఏమో, అందుకే తెలుసని చెప్తాం. తెలుసయ్యారు. తెలిస్తే ప్రసంగం నేనెందుకు చెప్పడం? మూడవ రోజు పురాణ ప్రసంగం. సభకు నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయేది ఏమిటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు. అలాగైతే నేనెందుకు చెప్పడం? తెలిసిన వారు తెలియని వారు చెప్పండి, అంతే. ఈ 3 రోజు ప్రసంగాలు అయ్యాయి కానీ ఏమీ చెప్పలేదు. పద వెళ్ళి గురువు గారికి చెబుదాం. ఓరి దేవుడు, నా శిష్యులు ఏదో పెద్ద కనికారం చేశారు. అప్పుడే వచ్చేసా. నాకు కొంచెం అజ్జాలం. ఏమైంది గురువు గారు? ఏమైందా? చేసిన మొత్తం చేసి ఏమైందా? నాకు మీ మొహం చూపించకండి పో. అరే ఇప్పుడు ఎలాగా? మన గురువు గారు లేకపోతే మనం ఎలా బతకాలిరా? అరే ఎవరో వస్తున్నారు చూడండి. అరే అమ్మాయి నాకా నవ్విందిరా. లేదురా, నా వైపు చూసింది. లేదురా నా వైపు చూసి. లేదురా నా వైపు. లేదురా నా వైపు. లేదురా నా వైపు. పదండి గురువు గారి దగ్గరికి వెళ్దాం. గురువు గారు మాకొక సమస్య. ఏంటది? అమ్మాయి నా వైపు చూసి నవ్విందంటే మీరు కాదు, నా వైపు అంటే నా వైపు అంటున్నారు. దీని పరిష్కారం మీరే చెప్పండి గురువు గారు. ఓ అమ్మాయి ఎక్కిందిరా. ఏంటి గురువు గారు? వీళ్ళల్లో ఎవరు చూసి నవ్వావు? అయ్యో గురువు గారు, నేను వీళ్ళ శిల్పి శాస్త్రాలు చూసి నవ్వాను. ఒకరు కోతిలాగా నవ్వుతున్నారు, ఒకరు ఎలుగు బండిలాగా తినడం, ఒకరు కోతిలాగా ఎగరడం. వీరు శిల్పి శాస్త్రాలు చూసి నవ్వు వచ్చి నవ్వాను. ఒరే మిమ్మల్ని చూసే అమ్మ మీరు కోతి చేస్తారు చేస్తున్నారు అని నవ్వుతుందిరా. అరే మనం కోతులమంటరా. ధన్యవాదాలు.